హాయ్ అండి. ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్తే అండి. డైలీ నేను చెప్తున్నటువంటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్ లెవెల్స్ జస్ట్ నా వ్యూ మాత్రమే. దయచేసి మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసి ట్రేడ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక చూడండి, నేను మొన్న 25th వీడియో జర్నీలో ఉండి చేయలేకపోయాను. నిన్న 26th నిన్న ఈవినింగ్ రికార్డ్ ప్రాబ్లం వచ్చి ఇది టెక్నికల్ అంటే రికార్డింగ్ చేయడంలో ప్రాబ్లం వచ్చి నిన్న వీడియో చేయలేకపోయానండి. అందుకే ఇప్పుడు చేస్తున్నాను. దయచేసి అర్థం చేసుకోగలరు. మొన్న 25th చూడండి, బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఒక మంచి మూమెంట్ అయితే ఇచ్చి మన లెవెల్ 53,950 చూడండి. అంతకు ముందు రోజు మనం 53,950 ఒక ఇంపార్టెంట్ గురించి చెప్పుకున్నాం. అక్కడే సపోర్ట్ తీసుకొని మనమైతే ఒక మంచి మూమెంట్ తీసుకోవడం అయితే జరిగింది. ఈ కన్సాలిడేషన్లో కూడా మన లెవెల్ సపోర్ట్ తీసుకొని మనం కొన్ని పాయింట్స్ అయితే తీసుకోగలిగాం. అదేవిధంగా ఇక్కడ కూడా సేమ్ అదే లెవెల్ చూడండి, 53,950 లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని వెళ్ళేటప్పుడు ఇక్కడైతే ఒక్క ట్రేడ్ తీసుకొని నేనైతే ఆ రోజు క్లోజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత చూడండి, ఆ రోజు లెవెల్ వచ్చేసి 54,113 చెప్పుకున్నాం. 54,113 లెవెల్. ఆ లెవెల్ వచ్చేసి చూడండి ఎంత బాగా నిన్న పనిచేసిందో. 54 చూడండి, ఇక్కడ గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఇక్కడ ఆ మూమెంట్, ఇక్కడ కన్సాలిడేషన్, ఇక్కడ చూడండి ఈ ప్యూర్ వీవ్యాప్ పైన ప్లస్ 54,113 లెవెల్ చూడండి. ఇక్కడ ఈ లెవెల్ని దాటి వెళ్ళి మళ్ళీ రీటెస్ట్ చేసి వచ్చింది. తర్వాత కొంత మూమెంట్ వచ్చి మళ్ళా డౌన్కి వచ్చిన ఆ లెవెల్నే సపోర్ట్ తీసుకొని చూడండి ఒక మంచి మూమెంట్ అయితే వచ్చింది. నేనైతే ఇక్కడ తీసుకొని ఇక్కడ క్లోజ్ చేసేసాను. ఒక్క ట్రేడ్ అండి. తర్వాత పనుండి బయటికి వెళ్ళాను. బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ లెవెల్ సపోర్ట్ తీసుకొని ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఈ ఏరియాలో ఉన్నప్పుడైతే నేను మళ్ళీ దాన్ని చూడడం జరిగింది. కానీ ఇక్కడ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. నేనైతే ఏం చేయలేదు. వచ్చిన ప్రాఫిట్ని తీసుకొని అదేవిధంగా మంత్లీ ఎక్స్పైరీ నిఫ్టీ ఉంది, వాలటాలిటీ ఎక్కువ ఉంటుందని చెప్పేసి ట్రేడ్ చేయలేదు. అయితే మంచి మూమెంట్ అయితే ఇచ్చింది. మన లెవెల్ 54,113 అయితే చాలా బాగా పనిచేసిందండి. మరి ఇందులో లెవెల్ వచ్చేసి ఈరోజు 54,206 అండి. 54,206 54,206 అండి. ఓకే, ఇవ్వండి లెవెల్స్. ఇక నిఫ్టీలో ఏ విధంగా ట్రేడ్ జరిగిందో ఒకసారి చూద్దామండి. ఇక ఆ రోజు చూడండి 25th ఇక్కడ ఈ లెవెల్లో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి నియర్ బై 25,959 ఆ లెవెల్ వచ్చేసి ఆ లెవెల్ సపోర్ట్ రెసిస్టెన్స్గా తీసుకొని డౌన్కి వస్తూ ఇక్కడ చూడండి 25,880 చూడండి. ఇది ఇంతకుముందు ఎప్పుడో చెప్పిన లెవెల్. మీకు నేను చాలాసార్లు కూడా చెప్పే ఉంటాను, మీరు గమనిస్తూ ఉండండి. అప్పుడప్పుడు 880, 180, 280 ఇటువంటివి చాలాసార్లు పనిచేస్తున్నాయి. నేను ఇటీవల కూడా ఎక్కువ టైం బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కానీ ఈ 80 అనేది బాగా పనిచేస్తుంది, గమనించండి. ఈ 25,880 అని చూడండి, ఇక్కడ సపోర్ట్ తీసుకొని అయితే ఒక మూమెంట్ అయితే మంచి మూమెంట్ ఇచ్చింది. చూడండి, ఒక మంచి మూమెంట్ ఇచ్చింది ఆ రోజు. నిన్న 26th ఇక్కడైతే నిఫ్టీలో మన లెవెల్ అయితే ఏమీ లేదండి. వీవ్యాప్ని సపోర్ట్ తీసుకొని మంచి మూమెంట్ అయితే ఇచ్చింది. ఆ రోజు లెవెల్ అంటే 25,959, 25,935 లెవెల్ ఉందండి ఆ రోజు లెవెల్. అంటే నేను వీడియో చేయలేదు కదా, కానీ నేనైతే లెవెల్ అయితే రాసి పెట్టాను, మనం వీడియో చేసినప్పుడు చేద్దామని. ఇక్కడ 925 ఉంది కదా, దాన్ని 935గా మార్చుకుందాం. ఎందుకంటే మన లెవెల్స్ డ్రా చేసి పెట్టుకుంటే అవి ఎప్పటికైనా పనిచేస్తాయండి. చాలా రోజుల తర్వాత కూడా పనిచేస్తుంటే మనం అది చాలాసార్లు మనం గమనించాం. ఎందుకంటే ఆ రోజు లెవెల్ తీయకపోతే మళ్ళీ ఆ లెవెల్ రాదనమాట. వాల్యూమ్ ప్రొఫైల్ ద్వారా తర్వాత ఆ లెవెల్ రాదు. కాబట్టి నేనైతే డ్రా చేసి పెట్టాను. ఇప్పుడు కూడా మనం డ్రా చేసి పెట్టుకుందాం. ఇక ఈ లెవెల్ని డిలీట్ చేసుకుందాం.
ఓకేనండి. మరి ఈరోజు నిఫ్టీలో లెవెల్ వచ్చేసి 26,048 లెవెల్ అండి. 26,048 లెవెల్. సారీ, నేను కింద ఇక్కడ ఈ లెవెల్ని 26,048గా మార్చాలి. 26,000. ఓకే అండి, ఇవి లెవెల్స్ అండి. నేను మీకు ఇక్కడ కూడా చూడండి. ఇక్కడ అంటే నిఫ్టీలో మన బ్యాంక్ నిఫ్టీలో మన లెవెల్ సపోర్ట్ తీసుకొని అయితే మనం ఒక మంచి ట్రేడ్ అయితే చేసాము. మరి నిఫ్టీలో మన లెవెల్స్ లేవు. ఇక్కడ వీవ్యాప్ని సపోర్ట్ చూడండి, ఇక్కడ కరెక్ట్గా వీవ్యాప్ని సపోర్ట్ తీసుకొని అయితే మంచి మూమెంట్ ఇచ్చింది. దీన్ని చూసి ఎవరైనా ట్రేడ్ చేస్తుంటే ఓకే, లేదా ప్రైజ్ యాక్షన్ బట్టి చేస్తున్నా ఓకే అండి. మరి బ్యాంక్ నిఫ్టీలో మన లెవెల్స్ని సపోర్ట్ తీసుకొని చేసిన వారికైతే మంచి పాయింట్స్ అయితే వచ్చి ఉంటాయి. ఇక్కడ మీరు వెయిట్ చేసి, నేను పదే చెప్తున్నాను, వెయిట్ చేసి ఒక మంచి ఏరియాలో సపోర్ట్ తీసుకుని వెళ్ళేటప్పుడు ట్రేడ్ చేస్తే ఒక లాస్ అంటే మన దగ్గర ఒక 50,000 క్యాపిటల్ ఉంటే ఒక 500 లాస్ తీసుకునే కంటే ఒక 2,000 ప్రాఫిట్ అంటే 500 లాస్ అంటే 50,000లో 49,500 ఉంటుంది. అదే 2,000 మనకు ప్రాఫిట్ వస్తే 52,000 క్యాపిటల్ పెరిగిపోతుంది. అలా మనం ఓపిక్గా వెయిట్ చేసి లాస్ తీసుకునే కంటే ప్రాఫిట్ తీసుకొని ఆ రోజు ట్రేడ్ చేయకపోయినా పర్లేదు, మన క్యాపిటల్ని లాస్ చేసుకోకుండా ఉంటేనే అది చాలా పెద్ద అంటే మన క్యాపిటల్కి గెయిన్ అవ్వడానికి చాలా మంచి బూస్ట్ అవుతుందండి. నిఫ్టీ అయితే ర్యాకెట్ మంచి మూమెంట్ వచ్చింది. నిఫ్టీలో మాత్రం చాలా మిస్ అయ్యాము. ఓకే, చూద్దామండి ఈరోజు లెవెల్స్. ఈరోజైతే నిన్న కన్సాలిడేషన్ ఉండి ఈరోజు మంచి మూమెంట్ వస్తుంది అనుకున్నాం, కానీ ఈరోజైతేనే నిన్న మంచి మూమెంట్ ఇచ్చింది. ఈరోజు కన్సాలిడేషన్ ఉంటుందేమో, జాగ్రత్తగా ట్రేడ్ చేయాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. ఈవినింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.